వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దసరా నాటికి బీసీల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించుకుంటామన్న మంత్రి గంగుల కమలాకర్. ఉప్పల్ బగాయత్లో వంజరి సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి సవాల్ విసిరిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక లేదా సిద్దిపేటలో కౌన్సిలర్గా లేదా సర్పంచ్గా పోటీ చేసి గెలవాలని సవాల్. మాదక ద్రవ్యాలను విక్రయించే 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు. నిందితుల వద్ద నుండి 1 లక్ష విలువైన డ్రగ్స్ ప్యాకెట్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానికి అప్పనంగా దోచిపెడుతున్నాయన్న ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అదాని అవినీతిపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే దసరా నాటికి బీసీల ఆత్మ గౌరవ భవనాలను ప్రారంభించుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు ఉప్పల్ బగాయత్లో వంజరి సంఘం భవన నిర్మాణానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో సీఎం కేసీఆర్ ఒక్కరు మాత్రమే బీసీ సంక్షేమాన్ని పట్టించుకోవడంతో పాటు 41 కుల సంఘాలకు కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించారని చెప్పారు. ఉప్పల్ బగాయత్లో మరో 13 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ ఒకళాభరణం కృష్ణమోహన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవం కాపాడే విధంగా మా చేతిలో ఇంత పెద్ద గొప్ప అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరి పక్షాన వెంకబండ కుల పక్షాన మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ గౌరవనీయులు సభాధ్యక్షులు గౌరవ స్థానిక శాసనసభ్యులు మా సుభాషణ గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, తొలి స్పీకర్ గారు తెలంగాణ తొలి స్పీకర్ గారు మోసనాచారి గారికి, మా టైగర్ మల్లన్న, మా పెద్దన్న, మా స్థానిక మంత్రి మా మల్లన్న, మా టైగర్ మల్లన్న గారికి దయచేసి గౌరవనీయులు. రాష్ట్రం రాకముందు కూడా నేను శాసనసభ్యుగా ఉండి ఆ బీసీ సంఘాలలో కూడా నేను చాలా యాక్టివ్ దిగేవాడిని. నేను చాలా సార్లు కూడా రిప్రజెంట్ చేస్తూ మాకు కూడా మేము వెనుకబడిన కులాలు నిరుపేదలం, కులవృత్తుల మీద ఆధారపడి ఉంటాం. మేము కులవృత్తే మా ఆధారం. మాకు తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులే ఉండేవి. కానీ ఎప్పుడైనా మేము హైదరాబాద్ నగరానికి వస్తే ఒక చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, మా కుల సంఘాల మీటింగ్ పెట్టుకోవాలంటే మాకు ఎక్కడ కూడా ఒక 2-3 గుంటల భూమి కూడా ఉండే పరిస్థితి లేదు. మాకు కూడా మీటింగ్ హాల్ పెట్టుకోవాలంటే మాకు ఎక్కడన్నా ఒక స్థలం ఇవ్వండి. ఎలాగూ కూడా ఈ సమైక్య పాలకులు మీరు ఎట్లా మాకు బీసీలకు ఎక్కువ అవకాశం ఇవ్వరు కాబట్టి ఎక్కడో దూర ప్రాంతాలకు ఉంటే కూడా ఒక 4 గుంటల భూమి అంటే కూడా ఆ రోజు ఒక్క మాట అందరు వెనుకబడిన కులాలు ఏకం కావు, మీకు ఇచ్చినా కూడా లాభం లేదన్న పరిస్థితిలో వెంకటగా 40 పరిస్థితి. అప్పుడు ఆ రోజు స్వాతంత్రం వచ్చి 40-50 సంవత్సరాలు అయినా కూడా ఏ రోజు కూడా వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం ఏ ప్రభుత్వం లేదు. స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాల ప్రభుత్వాలు మారినాయి, ముఖ్యమంత్రులు మారిండ్రు, ప్రధానమంత్రులు మారిండ్రు, కానీ వెనుకబడిన కులాలు ఇంకా వెనుక నెట్టేయబడ్డే తప్ప కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళలేదు. మీకు ఆత్మగౌరవం ఉండాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మనం ఏం కోరుకుంటాము? 100 కోట్ల రూపాయలు అడుగుతున్నాం. మా ఆత్మగౌరవం నిలబెట్టండి. ఈ రోజు సమాజంలో 50% మేము అందరం ఉన్నాము, మమ్మల్ని ఆత్మగౌరవంగా ఉంచమని చెప్పేసి మేము అదే కోరుకుంటాం. కానీ ఏ రోజు కూడా మనకు అవకాశం లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టింది అగ్రవర్ణాలు కావచ్చు, కానీ ఈరోజు మా వెనుకబడిన కులాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన అన్ని రంగాల నెట్టే పడ్డారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వీళ్ళందరూ ముందుకు తీసుకురావాలనే ఒక ప్రయత్నంతో నన్ను గౌరవ మంత్రి శ్రీనన్న గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, మరొక మన బీసీ బిడ్డ బుర్ర వెంకటేశ్వర గారు మా అందరికీ. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి మరోసారి సవాల్ విసిరారు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి. తన మీద కాదు, దుబ్బాక లేదా సిద్దిపేటలో కౌన్సిలర్గా లేదా సర్పంచ్గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాటిమాటికి నీ ఎంపీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేసి గెలువు అని చెబుతున్నాడని, ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ గల్లంతైన విషయం మర్చిపోయినట్లున్నాడని ఎద్దేవా చేశారు. భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచిన నాకు, అతి స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన నీకు తేడా లేదా అని ప్రశ్నించారు.
సర్పంచులు ఎంపీటీసీలు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 20 లక్షలు రజక సంఘం కానీ రెడ్డి సంఘం కానీ ఎస్సీ సంఘం కానీ విశ్వబ్రాహ్మణ సంఘం కానీ మైనార్టీ సంఘం కుమ్మరి సంఘం ఎస్సీ మాల సంఘం అంబేద్కర్ చౌరస్తా వెడల్పు మరి గ్రామ పంచాయతీ బిల్డింగు మరి యూపీఎస్ స్కూలు 20 లక్షలు మరి సీసీ రోడ్లు అన్నీ కలిపి దాదాపు 120 లక్షల పైచిలుకు తోటి మనం ఈరోజు ప్రారంభోత్సవాలు మరి శంకుస్థాపనలు మరి శ్రీకోడు గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషం. మరి చాలా రోజుల నుంచి మరి మా సర్పంచ్ మీద ఎక్కడ కూడా ఈంచు మందం ఒక ఇంటిక మందం కూడా ఆయనకు ప్రేమ లేదు. ఆయన రాజకీయం చేయాలి రోజు గ్రూపులల్లా వాట్సాప్లల్లా ఫేస్టైమ్లల్లా ఫేస్బుక్లల్లా టీవీలల్లా మరి చర్చలల్లా ఉన్నది లేనిది ఉంది మాట్లాడి పెద్దరికం చేసుడు తప్ప అంతకు మించి ఏం లేదు. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నా మీద, నువ్వు నిలబడు, నువ్వు రాజీనామా చేసి నిలబడు, ఈ సంగతి చూస్తా అన్నాడు. ఏమో మొన్న నిలబడే ఆయన డిపాజిట్ గల్లంత చేసాడు నేను ఎంపీగా. మళ్ళీ లింగన మీద నిలబడే 3 సార్లు నువ్వు ఓడిపోయి డిపాజిట్ కూడా రాదు. ఇంకేం నిలబడితే బొంద నిలబడు. నేను నా మీద కదరా నాయన, నువ్వు దుబ్బాకలో కౌన్సిలర్ రాజీనామా పెట్టిస్తే కౌన్సిలర్ మీద నిలబడు, లేకపోతే సిద్దిపేట నిలబడు, దుబ్బాక నిలబడు, ఒక సర్పంచ్ మీద పెట్టి సర్పంచ్ మీద గెలవమని నేనంటే అది కాదంటే నా మీద నిలబడతాడట. మాదక ద్రవ్యాలను విక్రయించే 5 సభ్యుల ముఠాను కూకట్పల్లి పోలీసులు మాదాపూర్ ఎస్ఓటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన దాసరి హరికృష్ణ గచ్చిబౌలిలోని టెలికాం నగర్లో ఉంటూ స్థానిక హోటల్ చెఫ్గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన నెమలికంటి పవన్ కుమార్, జంగం కిరణ్ తేజ్ తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన అమర రఘునందన సాంబమూర్తి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారని తెలిపారు. అనంతపురం పట్టణంలోని అరవింద్ నగర్ కు చెందిన ఎన్ సాయి కుమార్ బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి డ్రగ్స్ విక్రయించేందుకు బెంగళూరులోని నైజీరియాకు చెందిన నదిల అలీతో చేతులు కలిపారని, ఇటీవల అలీ వద్ద 18 గ్రాముల MDMA డ్రగ్స్ పౌడర్ ప్యాకెట్లను తీసుకుని నగరానికి వచ్చారన్నారు. వాటిని విక్రయించేందుకు కూకట్పల్లిలోని ఐడియల్ చెరువు వద్దకు వెళ్లారని తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కూకట్పల్లి పోలీసు సిబ్బంది సహకారంతో 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. వారి నుంచి 1 లక్ష విలువైన డ్రగ్స్ ప్యాకెట్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నదిల అలీ పరారీలో ఉన్నాడని తెలిపారు. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసు విభాగం, అదేవిధంగా ఎస్ఓటీ విభాగం ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి పెడ్లర్స్ మీద కానీ వినియోగదారుల మీద కానీ గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ జోన్ పరిధిలో కూకట్పల్లి డివిజన్లో నిన్న ఎస్ఓటీ వాళ్ళకి ప్లస్ అదేవిధంగా కూకట్పల్లి పోలీసులకు వచ్చినటువంటి ఒక పక్కా సమాచారంతో ఐడియల్ ట్యాంక్ బేబీ పాయింట్ దగ్గర మనం ఒక 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో హరికృష్ణ, ఈజ్ నేటివ్ ఆఫ్ విజయవాడ, రిసైడింగ్ ఎట్ గచ్చిబౌలి, అదేవిధంగా సాయి కుమార్, నేటివ్ ఆఫ్ అనంతపూర్, రిసైడింగ్ ఎట్ బెంగళూరు, కిరణ్ తేజ్, పవన్, రఘునందన సాంబమూర్తి, వీళ్ళు 3 కూడా గుంటూరు తాడేపల్లి ఏరియాకి సంబంధించినటువంటి వారు. వీరు 5గురిని అనుమానాస్పద స్థితిలో మనం అదుపులోకి తీసుకొని సెర్చ్ చేయడంతో వీళ్ళ దగ్గర నుంచి 18 గ్రామ్స్ MDMA మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానికి అప్పనంగా దోచిపెడుతున్నాయని, అన్ని విధాలుగా ఆయనకు సహకరిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అదాని అవినీతిపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని, జాతికి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో కేవలం సంపన్న వర్గాలకే పెద్దపీట వేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్యాలయాల ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన వేలాది చిటుకో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న తలపెట్టిన నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ శ్రేణులు లబ్ధిదారులను రామకృష్ణ కోరారు. ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సాధారణ ప్రజలను మరింత ఇబ్బందులు పెట్టే బడ్జెట్ తప్ప ఏమాత్రం కూడా ఆమె కనికరం చూపలే. ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో బేసిక్ ఇష్యూస్ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇవాళ దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతూ ఉంటే ధరలు తగ్గించడానికి కానీ లేదా ధరల గురించి ప్రస్తావన కానీ ఇవాళ బడ్జెట్లో చేయలే. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మరి ఆ ఉద్యోగాలు మరింత తగ్గిపోతే దాని గురించి ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన చర్యలంటూ ఏమాత్రం కూడా బడ్జెట్లో కనపడడం లే. మూడోది రైతుల గురించి కూడా చాలా ఘనంగా చెప్పారు. ముఖ్యంగా 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము, వాళ్ళ అప్పుల బారి నుంచి కాపాడుతాము, ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెడతామని చెప్పారు. మరి ఇవాళ 2023 వచ్చింది. నువ్వు 2023 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా నువ్వు రైతుల గురించి ఏమీ మాట్లాడకపోగా వాళ్ళకి ఇచ్చేవన్నీ కూడా కట్ చేశావు. ఏదైతే ఎరువుల సబ్సిడీ ఉందో దాదాపు 50,000 కోట్ల రూపాయలు కోత విధించారు. తర్వాత పోయిన సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 9,000 కోట్ల రూపాయలు కేటాయించిన వారు ఈసారి ఒకే 1 లక్ష రూపాయలు మాత్రం ఇచ్చారు. అంటే పత్తి పండించే రైతులు వాళ్ళు ఏ రకంగా మళ్ళీ వాళ్ళ పత్తిని అమ్ముకోవాలి, గిట్టుబాటు ధర ఎట్లా వస్తుంది, అసలు గిట్టుబాటు ధరల ప్రస్తావన లేదు, రైతులను గాలికి వదిలేశావు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వము బేసిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ ఇష్యూస్ ఒక్కదాన్ని కూడా ప్రస్తావన చేయలే. పేదరికాన్ని తగ్గించేది కానీ పేదవాళ్ళ గురించి మాట్లాడేదే మానుకున్నది ప్రభుత్వము. కార్పొరేట్లకు ఊడిగం చేయడం, కార్పొరేట్ల ఆస్తులు పెంచడం, వాళ్ళ కోసం తందానడం తప్ప ఈ గవర్నమెంట్ ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఒక సంపన్న వర్గాలు మాత్రమే ఈ బడ్జెట్ గురించి మంచిగా చెప్తా ఉన్నారు తప్పితే సాధారణ ప్రజలు ఎవ్వరు కూడా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ గురించి హర్షించడం లేదు. పైగా ఆంధ్ర రాష్ట్రానికి పదే అన్యాయం చేస్తూ ఉన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో రేపు అసెంబ్లీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి కర్ణాటకలో ఉన్న అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని వారికి నువ్వు డబ్బులు కేటాయిస్తూ ఉన్నావు తప్పితే ఆంధ్ర రాష్ట్రానికి సాక్షాత్తు పార్లమెంట్లో మీరు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. చివరికి ఎంత దుర్మార్గం అంటే నువ్వు అనౌన్స్ చేసింది కూడా విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేశారు, దానికి 170 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పోయినసారి 50 లక్షలు ఇచ్చారు, ఈసారి 10 కోట్లు ఇచ్చారు. అంటే మీరు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లా లేదా చేయనట్లా అని నేను అడుగుతా ఉన్నా. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం. మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్,
మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. నిజం మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మేడ్చల్ కీసర పోలీస్ స్టేషన్ పరిధి ORR పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక బెంజ్ కార్ అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీసర్ ORR సర్కిల్ సమీపంలో జరిగింది. ఇక గట్కేసర్ నుండి వస్తున్న బెంజ్ కార్ షామీర్పేట్ వైపు నుండి వస్తున్న టాటా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో స్పౌస్ టీచర్స్ మంత్రులను కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పౌస్ బదిలీలను తక్షణమే చేపట్టాలని కోరారు. ఇప్పటి వరకు 19 జిల్లాలలో 615 స్పౌస్ బదిలీలను ప్రభుత్వం చేసిందని, మిగిలిన 13 జిల్లాలో స్పౌస్ బదిలీలను నిలిపివేసిందన్నారు. మిగిలిన స్పౌస్ బదిలీలను కూడా వెంటనే చేపట్టాలని అభ్యర్థించారు. ప్రభుత్వం స్పౌస్ బదిలీలను చేపట్టకపోవడం వల్ల టీచర్లు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. వందల 17 అమలు చేసిన తర్వాత భార్యాభర్తలుగా ఉన్నటువంటి అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి భార్యాభర్తలము
317లో భాగంగా ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దాని ప్రకారం మేము నడుచుకున్నాము. అయితే అక్కడ మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే భార్యను ఒక జిల్లాకు భర్తను ఒక జిల్లా కేటాయించడం వల్ల మీరు చేసినటువంటి అన్యాయానికి ఒక్కొక్క లేడీ టీచరు కనీసం 150 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు రోజు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు, చాలా గోసలు పడుతున్నాం. మేము లేడీస్ టీచర్స్కే బాగా ఇబ్బంది అవుతుంది. మేము జెంట్స్ టీచర్గా సీనియారిటీ ఉందని చెప్పేసి కొంచెం అంటే మేము కోరుకున్నటువంటి ప్రిఫరెన్స్ జిల్లా మాకు వచ్చిందేమో కానీ మేము పిల్లల్ని చూసుకోవడం కోసం దాదాపు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళని అయితే పిల్లలకు స్నానం చేయించుకోవడానికి కూడా మా వల్ల అయితలేదు. రోజు జడ వేసి నా బిడ్డను పంపించడానికి నేను స్కూల్ దగ్గర ఉదయం పొద్దుగాలనే అంటే నేను మామూలుగా బయలుదేరే టైం కాకుండా ముందే 1 గంటన్నర ముందే స్కూల్ ముందు ఆమెను వదిలేసిపోతే గేటు తీయక ముందే స్కూల్ ముందు వదిలేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మాకు బాగా అన్యాయం ఎక్కడ అనిపిస్తుంది అంటే మీరు స్పౌజులందరినీ కూడా మన అసెంబ్లీలో మీరు ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు మొత్తం 33 జిల్లాలకు కూడా ఒకటే తీరే న్యాయం అనేది చేయాలి. ఎందుకంటే స్పౌజులకు రాష్ట్రంలో అందరికీ కూడా న్యాయం చేస్తామని అన్నారు. అయితే 19 జిల్లాలలో అందరి స్పౌజులకు 100% 19 జిల్లాలలో అమలు చేసిన ఆ రూళ్ళు. మరి 13 జిల్లాలు కూడా అదే విధంగా మరి 100% స్పౌజులకు ఆ రూల్ని అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నమస్కారములు. మీరు మనసున్న మారాదు, మా రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. అందుకే మాకు స్పౌజులకు భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశం కొద్దీ 1655 జీవోను తీసుకొచ్చారు. మొదట 19 జిల్లాలను ఇచ్చారు, 13 జిల్లాలను బ్లాక్ చేశారు. మేము మాకు ఇవ్వండి అని మేము ప్రాధాయపడితే అందులో కొంత మేరకు స్కూల్ అసిస్టెంట్లకే ఇచ్చారు. మిగతా ఎస్జిటీలకు, ఎల్పీలకు, రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే భార్యాభర్తలు ఒక దగ్గర పనిచేస్తే ప్రొడక్ట్ ఉత్పాదకత అనేటువంటి పెరుగుతుంది, మనశ్శాంతిగా పనిచేస్తారు, విద్యార్థులకు కూడా లాభం జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఆ క్రమం లోపల దేశాభివృద్ధి కూడా మనం తోడ్పడినటువంటి వారం అవుతాం. ఈ దిశలో మీరు ఆలోచించి మా స్పౌజులందరికీ కోరిన జిల్లాకు మిగతా వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. మేము సంవత్సరం నుంచి 13 నెలల నుంచి అనేక బాధలు పడుతున్నాం. భార్య ఒక కాడ, భర్త ఒక ద్వారా పిల్లలు సరిగా చూసుకోలేకపోతున్నాం, తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నాం, అత్తమామలు చూసుకోలేకపోతున్నాం, వారు ఏమైనా ఆరోగ్య సమస్యలు సరిగా లేనటువంటి క్రమంలో దగ్గరుండి చూసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ బాధలు అనుభవిస్తున్నాం, నానా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి మాకు కూడా అందరికి ఇచ్చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఒకే ఇంటికి చెందిన 2 మహిళలు హత్యకు గురి కావడంతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. ఏలూరు జిల్లా కాట్రేనిపాడు గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవించే మహిళ, ఆమె కూతురు ఇద్దరు హత్యకు గురవడంతో గ్రామంలో కలకలం రేగింది. సొంగ యేసు, ఆమె కుమార్తె అఖిల దారుణ హత్యకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ముసునూరు ఎస్ఐ కుటుంబరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అంకబాబుల ఘటనపై విచారణ చేపట్టారు. డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వాళ్ళ తమ్ముడే సార్ చూసింది. సార్ ఎన్ని గంటలు చూసామ్మా? ఎన్ని గంటలకి సార్? నమస్తే. అవును మా డిఎస్పీ. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీ పని చేసుకుని తిరిగి వస్తున్న పేద బతుకులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఆముదాల వలస మండలం శ్రీనివాసాచార్యులపేట పంచాయతీ మండాదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా కూలీలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం మండాది మరియు శ్రీనివాసాచార్యులపేట గ్రామస్తులు సుమారు 200 మంది మధ్యాహ్నం 3:15 గంటలకు చెరువు పనులకని ఉపాధి హామీ నిమిత్తము నడిచి వెళుతుండగా విజయనగరం నుంచి కాశీనగర్ వెళ్తున్న లారీ ఒకసారిగా జనాలపై దూసుకురావడం వల్ల స్థలంలోనే 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఒక ఆమెకు తీవ్ర గాయాలవగా వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలు గాని అభివృద్ధి పనులను గాని సవ్యంగా జరిగేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నటువంటి 3 రాజధానులకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోవాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. ఇక రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాలన్నీ కూడా రావాలని శ్రీవారిని కోరుకున్నానని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏవైతే సంస్కరణలు పథకాలు తీసుకొచ్చి కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని వేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఆ యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించారు. అన్నీ బాగుండాలి, రాష్ట్రానికి రావాల్సినవన్నీ రావాలి. అలాగే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, 3 ప్రాంతాల ఆకాంక్ష లేదా 3 ప్రాంతాల ప్రజల ఆశలు నెరవేర్చే అధికార వికేంద్రీకరణ, అంటే 3 రాజధానుల రూపంలో అధికార వికేంద్రీకరణ ఏదైతే తలపెట్టామో దానికి అడ్డంకులుగా తొలగి వీలైనంత త్వరగా అది ఆచరణలోకి రావాలి. అలాగే మనం రాష్ట్రానికి అప్పట్లో విభజన జరిగినప్పుడు జరగాల్సిన న్యాయం జరగని నేపథ్యంలో ఇప్పటికైనా మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ముఖ్యంగా ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాలన్నీ కూడా రావాలి. అవి తెచ్చుకోవడానికి తగిన రాజకీయంగా పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థించారు. తిరుపతి మంగళంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రభుత్వ విప్ తిరుపతి అర్బన్ ఎమ్మెల్యే మరియు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. సచివాలయాలు ప్రభుత్వ సేవలకు నిలయాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోని సచివాలయాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ శ్రేణులు, వార్డు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్ఆర్ఐఎస్ పథకం కింద దాదాపు 40 లక్షల రూపాయలతో రేపటి నుండి ఈటీఆర్ కాలనీకి సంబంధించిన సచివాలయ పరిపాలన మొత్తం ఈ భవనం నుండి జరుగుతుంది. అందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుచున్నాను. అదేవిధంగా మిగతా మా శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పంచాయతీకి సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, అదేవిధంగా సైడ్ కాలం నిర్మాణం అంతా కూడా చేపట్టడం, అదంతా కూడా దాదాపు అన్ని పనులు పూర్తి కావడం జరిగింది. దాంతోపాటు ఈ కాంపౌండ్లోనే జల్ జీవన మిషన్ కింద దాదాపు 26 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. ఇక మీద ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దసరా నాటికి బీసీల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించుకుంటామన్న మంత్రి గంగుల కమలాకర్. ఉప్పల్ బగాయత్లో వంజరి సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి సవాల్ విసిరిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక లేదా సిద్దిపేటలో కౌన్సిలర్గా లేదా సర్పంచ్గా పోటీ చేసి గెలవాలని సవాల్. మాదక ద్రవ్యాలను విక్రయించే 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు. నిందితుల వద్ద నుండి 1 లక్ష విలువైన డ్రగ్స్ ప్యాకెట్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానికి అప్పనంగా దోచిపెడుతున్నాయన్న ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అదాని అవినీతిపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.